రాత్రి కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. క్రమంగా వరద పెరుగుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 4000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 2 తూముల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 514.4 మీటర్లు కాగా ప్రస్తుతం 513.5 మీటర్ల స్థాయిలో నీళ్లు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ నీటి సామర్థ్యం 1.03 టీఎంసీలు. మ్యారియట్ హోటల్ బుద్ధపూర్ణిమ వద్ద ఉన్న తూముల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం పడడం వల్ల చెరువులు, కుంటలు నిండి నీళ్లు దిగువకు వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉండటం వల్ల జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక హుస్సేన్ సాగర్ వద్ద నాలా పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాకేష్, హుస్సేన్ సాగర్ వద్ద క్రమంగా వరద నీటి వచ్చి చేస్తుండటంతో నీటి మట్టం కూడా పెరుగుతుంది. కుత్బుల్లా రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల కుత్బుల్లాపూర్, శ్రీగంగపల్లి ఆ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు అంతా కూడా క్రమంగా నాలాల ద్వారా, మ్యాన్ హోల ద్వారా హుస్సేన్ సాగర్ వచ్చి చేస్తుండడం వల్ల వరద నీరు క్రమంగా పెరుగుతుండడం వల్ల నీటి మట్టం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ వద్ద నీటి మట్టం 513.7 మీటర్లుగా ఉంది. అయితే గరిష్ట నీటి మట్టం మాత్రం 514.5 మీటర్లుగా ఉంది. మరో 0.8 మీటర్లు అట్లా పెరుగుతూ పూర్తిస్థాయి నీటికి చేరే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ పోల్తో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యక్షంగా హుస్సేన్ సాగర్ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. వరద నీరు వచ్చి చేస్తున్న క్రమాన్ని కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం వరద నీరు స్థిర 5000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా బయటికి 2500 క్యూసెక్ల నీరు వదులుతున్నారు. మ్యారియట్ హోటల్ దగ్గర ఉన్న తోముతో పాటు బుద్ధ పౌర్ణిమ వద్ద తూములను కూడా తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. అయితే వరద నీరు పెరిగే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పైన కురిసిన వర్షాల వల్ల క్రమంగా వరద నీరు వచ్చేస్తుంది. ఉదయం 9 గంటల ప్రాంతాల్లో 4000 క్యూసెక్లుగా ఉన్న వరద నీరు ప్రస్తుతం 5000 క్యూసెక్లు పెరిగింది ఇన్ఫ్లో. అయితే అవుట్ఫ్లో కూడా ఉదయం 1500 క్యూసెక్లను వదులుతుండగా ప్రస్తుతానికి 2500 క్యూసెక్లకు పెంచారు. అయితే లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే విధంగా ఒకవేళ వరద నీరు పెరిగితే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ముందు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ మేరకు అప్రమత్తమయ్యారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటిని వదిలితే వరద నీరు వెళ్ళే నాణాలు కూడా కుసించుకుపోవడం వల్ల ఆ నీరు పై నుంచి వదిలిన స్థాయిలో నీళ్లు కిందికి వెళ్ళలేక లోతట్టు ప్రాంతాల్లో చుట్టూ వ్యాపించే నీరు చుట్టూ మునిగే అవకాశం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఈ వందల సంఖ్యలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ మురికివాడలు ఉన్నాయి. ఆ మురికివాడలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంది. అయితే ఇదివరకే జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో అధికారులంతా పర్యటించడంతో పాటు అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం 513.7 మీటర్ల వద్ద ఉన్న జీహెచ్ఎంసీ హుస్సేన్ సాగర్ వద్ద నీటిని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్లో పెంచడం లాంటివి చేస్తూ ఇన్ఫ్లో పెరుగుతూ కొద్దిగా అవుట్లో పెంచడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కూడా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 500 నుంచి 600 భవనాల వరకు ఖాళీ చేయించమని చెప్తున్నారు. భారీ ప్రహరీ గోడల పక్కన గుడిసెలు వేసుకొని నివాసం ఉండే పేద ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తాత్కాలికంగానైనా ఆ స్థావరాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అవన్నీ కూడా తడిచి ముద్దయిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే వాతావరణ శాఖ గత వారం రోజుల నుంచి కూడా ముందస్తు హెచ్చరిస్తూనే ఉంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తమ బులెటిన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్తుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త తీసుకుంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో రద్దీగా ఉంటుందని చెప్పి ఛానళ్ల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు వాహనదారులకు. ఎందుకంటే ఒక్కసారిగా కార్యాలయానికి వెళ్లే వాహన అధికారులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండడం వల్ల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా
సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అటు జిఎస్ఎంసీ వాళ్ళకి అందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షం తగ్గి వరద నీరు కూడా ప్రధాన రహదారులపై లేకుండా నాలాల మ్యాన్హోల్ ద్వారా తొలగించినప్పటికీ ఎక్కడికక్కడ ఏర్పడిన గోతుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదరగట్ నుంచి ఇటు కోటి, హ్యాబిడ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఇటు కూకట్పల్లి, మూసాబెడి ప్రాంతాలంతా కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. లకడికప్పుల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకంటే గోతులు ఏర్పడడం వల్ల వాహనాల వేగం పూర్తిగా తగ్గిపోయింది. ఆ గోతులు వచ్చే వరకు కూడా వాహనాలంతా మెల్లగా వెళ్తుండడం, స్లోగా వెళ్తుండడం వల్ల కూడా పూర్తిగా బారులు తిరిగే వాహనాలు ఈ కార్యాలయ సమయం అవుతుండడం వల్ల అందరూ కూడా ఒకేసారి వచ్చి బయటికి వెళ్ళడం వల్ల బయటికి బయలుదేరడం వల్ల ఈ వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర శాఖ అధికారుల సహాయం కూడా కోరుతున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటూ ఏ ప్రాంతాల్లో రద్దీగా ఉంది ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు ఏంటని చెప్పి ఒకవేళ ప్రధాన రహదారులపైన వర్షపు నీరు ఉంటే కనుక జిహెచ్ఎంసీ అధికారులకు సమన్వయం చేసుకుని వారి సహాయంతో ఆ వర్షపు నీటిని తొలగించడంతో పాటు ఆ వాహనాలను ఇంకో ఇతర ప్రాంతాలకు మళ్లించడం అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి సాయంత్రం కూడా మరి వర్ష సూచనలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా సిద్ధమయ్యారు. రాకేష్. అయితే శ్రీకాంత్ చెప్పండి, అంతకంతకు హుస్సేన్ సాగర్ కు వరద నీరు పెరుగుతుండటంతో నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ఏమైనా ప్రత్యేక చర్యలు చేపట్టారా? ప్రస్తుతానికైతే ఇన్ఫ్లో 5,000 క్యూసెక్లుగా ఉంది రాకేష్. ఉదయం అయితే 3,000 నుంచి 4,000 వరకు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇంట్లో అయితే క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి, షాపురా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల క్రమంగా అక్కడ చెరువులు, కుంటలన్నీ నిండి అవి నాలాల ద్వారా కూకట్పల్లి నాలా ద్వారా క్రమంగా వచ్చి హుస్సేన్ సాగర్ లో చేరుతుంది. కాబట్టి ఈ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ స్థాయిలో ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడం వల్ల అవుట్ ఫ్లో కూడా పెంచారు. ఉదయం 1000 నుంచి 1,500 క్యూసెక్ల అవుట్ ఫ్లోగా ఉంది. మారియట్ హోటల్ దగ్గర ఉన్న తూము నుంచి పొద్దు పూర్ణిమ దగ్గర ఉన్న తూము నుంచి కూడా నీటిని దిగువకు వదులుతూ 1,500 క్యూసెక్లుగా ఉంది. అయితే క్రమంగా వరద నీరు వచ్చి 5,000 చేరింది. ఇంట్లో 5,000 చేరడంతో అధికారులు కూడా అవుట్ ఫ్లో పెంచారు. ప్రస్తుతం 2,500 క్యూసెక్ల వరకు అవుట్ ఫ్లో పెరుగుతుంది. అయితే క్రమంగా కిటికి వదులుతున్న అధికారులు కూడా ప్రస్తుతం వరద నీరు మధ్యాహ్నం వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరద నీరు వచ్చి క్రమంగా చేస్తుంది కాబట్టి మధ్యాహ్నం వరకు తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నారు. అయితే ఒకవేళ వర్షాలు మాత్రం మళ్ళీ భారీగా పడితే మాత్రం వరద పెరిగే అవకాశం ఉందనే జాగ్రత్తగా అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకొరకే 514.7 మీటర్లు గరిష్ట స్థాయి నీటి మట్టం హుస్సేన్ సాగర్ 1.03 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. అయితే ఆ స్థాయిలో మొత్తం 314.7 మీటర్ల స్థాయికి చేరకుండా ముందస్తు జాగ్రత్తగా క్రమంగా నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. ఒకవేళ ఊహించని విధంగా భారీ వర్షం పడితే మాత్రం ఆ స్థాయిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు క్షేత్రస్థాయిలో కూడా అందరూ సిద్ధమైనట్టు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాకేష్. ఈ నాలా దిగువనున్న బర్కత్పుర, అంబర్పేట, మురికివాడల ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది శ్రీకాంత్? ప్రస్తుతానికైతే క్రమంగా నీరు ఇంట్లో 5,000 క్యూసెక్లు ఉండడం వల్ల అవుట్ ఫ్లో 1,500 నుంచి 2,500 పెంచారు. ప్రస్తుతానికైతే నాలాల ద్వారా వరద నీరు వెళ్తుంది. కొన్ని చోట్ల కుచించుకుపోయాయి నాలాలు. సాధారణంగా భారీగా ఉన్న నాలాలు 200 మీటర్ల వెడల్పులో ఉండాల్సిన నాలాలు కొన్ని చోట్ల అయితే పూర్తిగా సగం పైగా తగ్గిపోయాయి. అటువంటి చోట్ల వరద నీరు మురికి కాలువలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న ప్రకారం ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్తున్నారు. వాస్తవాన్ని కూడా చాలా కొన్ని నాచారం నాలో ఉప్పొంగడంతో వరద నీరు వచ్చి ప్రధాన రాజధాని రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఇక్కడ దిగువ ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే అశోక్ నగర్, బాగలింగంపల్లి, రామ్నగర్, విజయనగర్, నల్లకుంట ఈ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. నాలాల ద్వారానే వర్షపు నీరు వరద నీరు కూడా అంతా దిగువకు వెళ్తుంది. అయితే ఊహించని విధంగా ఒకవేళ హుస్సేన్ సాగర్ వరద పెరిగి ఇంట్లో పెరిగి అవుట్ ఫ్లో ఎక్కువగా వదిలితే మాత్రం ఇబ్బందులు దిగువ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రాకేష్. ధన్యవాదాలు శ్రీకాంత్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రధానంగా అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరడంతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికాపోల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గోతులు వాహన చోదకులకు నరకం చూపిస్తున్నాయి. అల్వాల్, కూకట్పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. అల్వాల్లో చాలా చోట్ల అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. చెరువుల్లో నుంచి కాలనీలోకి వరద నీరు వచ్చింది. నిజాంపేట భండారి లేఅవుట్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఖైరతాబాద్ నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.